11,000 దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రౌడీస్ మీద బాగా ఫోకస్ ఉంది మనకి. అట్లాగే ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో మనకి మన స్టేట్ యావరేజ్ నేషనల్ యావరేజ్ డిటెక్షన్ రేట్ 33%, 34% దాదాపు ఉన్నట్టుగా మనకి 56% ఉంది ఈ స్టేట్ లో. సో వెల్ అబవ్ ది నేషనల్ యావరేజ్ లో మనకి ఉంది. అట్లాగే క్రైమ్ హెడ్స్ లో మేజర్ తగ్గినాయి. సో నౌ ఐ రిక్వెస్ట్ to give it the presentation on the annual figures. You can start from beginning. Yeah. Already DG sir చెప్పినట్టు IPC of the BNS cases లో January to December 2024 తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్న ఓవరాల్ క్రైమ్ లో 6.17% తాలూకా రిడక్షన్ ఉంది. లాస్ట్ టైం 1,10,000 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 1,03,000 కేసెస్ వరకు రిజిస్టర్ అవడం జరిగింది. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఓవరాల్ క్రైమ్ లో అన్ని రంగాల్లో కూడా అన్ని హెడ్స్ లో కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. ఒక మన ఎకనామిక్ అఫెన్సెస్ లో ఈ వైట్ కాలర్ క్రైమ్ ఏదైతే ఉంటుందో వాటిలో ఒక మార్జినల్ ఇంక్రీజ్ 4.78% ఇంక్రీజ్ ఉంది. మిగతా అన్నింటిలో కూడా గణనీయంగా కూడా క్రైమ్ తగ్గడం జరిగింది. నెక్స్ట్ బాడీ అఫెన్సెస్ లో ఆల్రెడీ ఈ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ ఈ కారణాల చేత ఇంక్రీజ్ అయిన చెప్పడం జరిగింది. అదేవిధంగా అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ కూడా స్ట్రింజెంట్ లీగల్ యాక్షన్ తీసుకుని ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్షన్ గ్రూప్స్ వాటిని కంట్రోల్ చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా కొంత క్రైమ్ ఇంక్రీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఆల్రెడీ డ్రైవింగ్ రౌడీస్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రాపర్టీ అఫెన్సెస్ లో ఆల్రెడీ మన నేషనల్ యావరేజ్ కంటే కూడా మనం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండడం జరిగింది. 50% డిటెక్షన్, 55% రికవరీ తోటి మంచి పురోగతి సాధించడం జరిగింది 2025 ఇయర్ లో. నెక్స్ట్ విమెన్ సేఫ్టీకి వచ్చేటప్పటికి అన్ని రంగాల్లో కూడా అన్ని హెడ్స్ లో క్రైమ్ తగ్గడం జరిగింది. రేప్ అండ్ మర్డర్ కేసెస్ అదేవిధంగా గ్యాంగ్ రేప్స్ లో 62% క్రైమ్ తగ్గడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ ఉపయోగించి సైబర్ మీడియాను ఉపయోగించి మహిళల మీద జరిగే అత్యాచారాల్లో 41% దాకా క్రైమ్ తగ్గడం జరిగింది. ఓవరాల్ గా 3.8% క్రైమ్ తగ్గడం జరిగింది. చిన్నపిల్లల మీద జరిగే అత్యాచారాల మీద 2024 లో చూస్తే 2,120 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 1,800 కేసెస్ రిజిస్టర్ అయింది. 11% క్రైమ్ రిడక్షన్ జరగడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈ సంవత్సరంలో చాలా ఉమెన్ అండ్ పోక్సో కేసెస్ లో సంబంధించి మంచి కన్విక్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సుమారు 510 కన్విక్షన్స్ జరిగాయి మొత్తం ఈ సంవత్సరం జరిగిన ట్రయల్స్ అన్నింటిలో కూడా. అందులో 7 డెత్ పెనాల్టీస్ ఇవ్వడం జరిగింది. 126 కేసెస్ లో లైఫ్ ఇంప్రిజన్మెంట్, అదేవిధంగా 10 కేసెస్ లో 25 years కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. చాలా ఫోకస్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ అయిన దగ్గర నుండి ఛార్జ్ షీట్ వేసే వరకు, అదేవిధంగా ఈవెన్ ట్రయల్ జరుగుతున్నప్పుడు కూడా పూర్తి ఈ శక్తి టీమ్స్ అయితే ఏవైతే పెట్టారో వాటి ద్వారా పూర్తి ఫోకస్ చేసి చేయడం వలన ఈ రిజల్ట్ రావడం జరిగింది. ఒక మెసేజ్ ని సమాజంలో ఒక మెసేజ్ ని పంపించడానికి ఈ కన్విక్షన్స్ అనేవి చాలా వరకు దోహదం చేస్తున్నాయి. నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద ఈ ఫోకస్డ్ గా ట్రాక్ చేయడం తోటి ఈ క్రైమ్ ఈ ఇన్వెస్టిగేషన్ 78.47% దాకా ఇంక్రీజ్ అయింది ఇది ఈ ట్రాకింగ్ వలన. సెక్సువల్ అఫెండర్స్ మీద రిపీటెడ్ చేసే వాళ్ళ మీద 4,800 కేసు షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వారి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి కదలికల మీద శక్తి టీమ్స్ ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. శక్తి వాట్సాప్ నెంబర్ చాలా ఎక్కువ కంప్లైంట్స్ 6,000 కంప్లైంట్స్ రావడం జరిగింది ఈ సంవత్సరంలో. అందులో యాక్షనబుల్ గా 105 కంప్లైంట్స్ ఉంటే 17 ఎఫ్ఐఆర్స్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన శక్తి తరఫున 12.95 lakh విమెన్ గర్ల్స్ కి 14,625 స్కూల్స్ ఆర్ కాలేజెస్ లో వీరందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ ని కూడా నేర్పించడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ ట్రేస్ అని గత 4 నెలల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా తప్పిపోయిన చిన్నారుల్ని మహిళల్ని వారిని మళ్ళా ట్రేస్ చేయడానికి చేసిన కార్యక్రమం ఇది. దీంట్లో భాగంగా చాలా సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో 1,262 గర్ల్స్ అదేవిధంగా 2,648 విమెన్ ట్రేస్ అయ్యారు.
ముఖ్యంగా మనం గమనిస్తే ఈ గర్ల్స్ లో 14 to 18 ఇయర్స్ ఉన్న గర్ల్స్ లోనే ఎక్కువగా 80% వరకు గర్ల్స్ ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళే ఎక్కువగా మిస్ అవడం జరుగుతుంది. అంటే స్కూల్స్ కాలేజెస్ లో ఉన్న గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా ఈ దీని కింద ఇదవుతున్నారు. అదేవిధంగా మనం విమెన్ తీసుకుంటే ఎక్కువగా 19 to 29 ఇయర్స్ ఉన్న వాళ్ళు 47% వాళ్ళు ఎక్కువగా మిస్ అవుతున్నారు. చాలా ఇది ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆపరేషన్ ట్రేస్ కింద ఇది మిస్ అయిన దగ్గర నుండి కూడా సోషల్ మీడియాను ఉపయోగించి అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర చేర్చడంలో చాలా మంచి ఫలితాలు సాధించింది. నెక్స్ట్, క్రైమ్ అగైన్స్ట్ ఎస్సీ ఎస్టీకి వచ్చేటప్పటికి చాలా సిగ్నిఫికెంట్ రిడక్షన్ జరిగింది. 24.3%. ఆల్రెడీ డీజీ గారు చెప్పినట్టు విలేజ్ విజిట్ చేసి అక్కడ విలేజ్ లో నైట్ హాల్ట్ చేసి విలేజ్ లో ఉన్న సమస్యలు ఎక్కువగా ఎక్కడైతే ఎస్సీ కాలనీస్ ఇటువంటివి ఉంటాయో అక్కడ ఆ సమస్యలు ముందుగానే గుర్తించి వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం వల్ల ఈ హెడ్ కింద క్రైమ్ చాలా వరకు తగ్గడం జరిగింది. నెక్స్ట్, ఎకనామిక్ అఫెన్సెస్ సైబర్ ఫ్రాడ్స్ వచ్చేటప్పటికి దీంట్లో మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే ట్రెండ్ నడుస్తుందో అదే దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా 4.8% ఇంక్రీజ్ ఉంది. ఈ ఎకనామిక్ అఫెన్స్ వైట్ కాలర్ అఫెన్సెస్ మీద ప్రత్యేక ఈ మధ్య కాలంలో అంటే గత కొద్ది కాలంగా కూడా ఈ రంగంలో ఎక్కువగా అఫెన్సెస్ ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. 2024-2025 తీసుకుంటే లాస్ట్ టైం 7,667 కేసులు రిపోర్ట్ అయితే ఈసారి 8,034 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఈ చీటింగ్ కేసెస్ అదేవిధంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసెస్ లో మార్జినల్ ఇంక్రీజ్ ఉంది. అదేవిధంగా కౌంటర్ ఫీడ్ కరెన్సీకి సంబంధించిన కేసెస్ లో డిక్రీజ్ ఉంది. నెక్స్ట్, సైబర్ కంప్లైంట్స్ కి సంబంధించి 24-25 కంపేర్ చేసుకుంటే అక్కడ మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గాయి కానీ అమౌంట్ మాత్రం చాలా ఇదిగా ఉంది. అక్కడ మనకి 66,500 కంప్లైంట్స్ వస్తే ఈసారి 62,414 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఎఫ్ఐఆర్స్ 2,332 రిజిస్టర్ చేయడం జరిగింది. 815 కోట్ల అమౌంట్ ఈసారి ఈ సైబర్ క్రైమ్ ద్వారా ప్రజలు కోల్పోవడం జరిగింది. దాంట్లో ఇమీడియట్ గా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ కంప్లైంట్ మేరకు తక్షణమే స్పందించి 98 crores వరకు బ్యాంక్ అకౌంట్స్ దాన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అందులో 3 కోట్లని ప్రజలకు తిరిగి మళ్ళీ ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ఇమీడియట్ గా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే వాళ్ళు క్రైమ్ జరిగింది అని చెప్పి గుర్తించి ఇమీడియట్ గా తెలియజేస్తారో పోలీస్ కి మనకి ఆ 0 గోల్డెన్ అవర్ లో మనకి తిరిగి వాళ్ళకి ఆ డబ్బుల్ని మనం ఇప్పించడంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. డిలే అవుతున్న కొద్దీ ఆ డబ్బులన్నీ కూడా వేరియస్ లేయర్స్ ద్వారా మ్యూల్ అకౌంట్స్ లోకి వెళ్ళిపోతాయి కాబట్టి వాటిని తిరిగి తీసుకురావడంలో కొంత లీగల్ గా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలని కనుక మనం చూసుకుంటే 7.75 crores మనం సక్సెస్ఫుల్ గా రిఫండ్ ఇవ్వడం జరిగింది. సుమారు ఒక 129,000 కేసెస్ ని కంప్లైంట్స్ 2 సంవత్సరాలు రావడం జరిగింది. నెక్స్ట్, రోడ్ సేఫ్టీ దీని మీద కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. 2024లో మనకి దీంట్లో అన్ని రంగాల్లో కూడా తగ్గినప్పటికీ కూడా ఫ్యాటల్ కేసెస్ లో కొంత మార్జినల్ ఇంక్రీజ్ జరిగింది. లాస్ట్ టైం 7,540 డెత్స్ జరిగితే ఫ్యాటల్ ఈసారి 7,545 ఒక 5 డెత్స్ ఎక్కువగా జరిగాయి. మిగతా అన్ని విషయాలు టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ లో కానీ అదేవిధంగా ఇంజ్యూర్డ్ కానీ వీటిలో తగ్గింది. నెక్స్ట్, నార్కోటిక్స్ ఇది దీని మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా పోలీస్ శాఖ అంతా కూడా దీని మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ని స్టార్ట్ చేయడం జరిగింది నార్కోటిక్స్ ని. దీని కారణంగా ఈ ఎన్డీపీఎస్ మీద ఎప్పుడైతే ఈ కల్టివేషన్ అనేది మన దగ్గర ఇంతకు ముందు పాడేరు ప్రాంతంలో బాగా ఉండేది దాన్ని కంప్లీట్ గా 0 తీసుకురావడం జరిగింది. దాని కారణంగా కేసెస్ ఏవైతే ఉన్నాయో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్ అవి తగ్గడం జరిగింది. లాస్ట్ టైం 1,800 ఉంటే ఈసారి 1,700 ఉన్నాయి. చాలా ఎక్కువ మందిని అక్యూజ్ ని మనం ఎవరైతే దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ లోని దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 15 ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ డ్రగ్ పేడర్స్ చేసి 15 కేసులో చేసి 9.11 crores అసెట్స్ కూడా వాళ్ళది అటాచ్ చేయడం జరిగింది. పిట్ ఎన్డీపీఎస్ కేసెస్ 75 మందిలో చేయడం జరిగింది. ఒక సంకల్పం అనే ఒక నెక్స్ట్ ఈ ఈగిల్ అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థని ఏర్పాటు చేయడం వల్ల ప్రతి జిల్లాలో కూడా ఈగిల్ సెల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర అదేవిధంగా డ్రగ్ హాట్స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర పూర్తి ఒక ఫోకస్ చేసి ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఛేదించడానికి అదేవిధంగా 3 టాస్క్ ఫోర్స్ ని కూడా స్టేట్ వైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. నార్కోటిక్ పిఎస్ ని స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని జిల్లాల్లోని అదేవిధంగా స్టేట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న విభాగాలన్నీ కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేసే విధంగా చేయడం జరిగింది. దీంట్లో ఈ సంవత్సరంలో
99,836 కేజెస్ గాంజాని, అదేవిధంగా 96 లీటర్స్ హషీష్ ఆయిల్ ను కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. గాంజా ఇది ఎక్కువగా ఉన్న 858 హాట్ స్పాట్స్ ని జియో ట్యాగ్ చేసి ప్రత్యేకంగా డ్రోన్ పెట్రోలింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాటజిక్ పాయింట్స్ అన్నింటినీ కూడా మ్యాప్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా అన్ని స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటిలో కూడా ముఖ్యంగా యువతలో ఒక చైతన్యం తీసుకురావడానికి 40,000 ఈగల్ క్లబ్స్ ని ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి 19,400 అవేర్నెస్ డ్రైవ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఆపరేషన్ తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు లేదు డి అడిక్షన్ సెంటర్స్ అన్నవి. ఒకసారి అడిక్షన్ అయిపోయిన తర్వాత వారిని ఏ విధంగా మళ్ళీ బ్యాక్ టు సొసైటీ తీసుకురావాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ డ్రగ్ ఎవరైతే అడిక్ట్స్ ఉంటారో వాళ్ళని డి అడిక్షన్ ద్వారా తీసుకురావడం జరిగింది. 10,000 పోలీస్ ఆఫీసర్స్ ని ఈగల్, అదేవిధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసెస్ లో కన్విక్షన్ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలి ఇన్వెస్టిగేషన్ అని చెప్పి దాంట్లో చేయడం జరిగింది. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ గరుడ అని చెప్పి ప్రత్యేకంగా ఒక మెడికల్ షాప్స్ మీద కానీ, అదేవిధంగా ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో కానీ ఆపరేషన్ స్పెషల్ ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రైల్వేలో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ మనం ఎప్పుడైతే రోడ్ల మీద దాన్ని ఆపి చెక్ పోస్టులు పెట్టి దాన్ని నిరోధిస్తున్నామో దాంట్లో రైల్వే శాఖ ద్వారా, రైల్వే ట్రైన్స్ ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని చెప్పి గుర్తించడం జరిగింది. ఒడిశా, ఏపీ, అదేవిధంగా నార్త్ ఇండియా రూట్స్ లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి రైల్వే పోలీస్ అంతా కూడా అలర్ట్ అయ్యి ప్రత్యేకంగా డ్రైవ్ చేయడం వల్ల 189 కేజెస్ గాంజా కూడా సీజ్ చేశారు. 8 మంది ఇంటర్ స్టేట్ ట్రాఫికర్స్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఓవరాల్ గా మనం కన్విక్షన్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ 43.5% స్టేట్ యావరేజ్ ఉంటే ఈసారి స్టేట్ యావరేజ్ 50.1% కన్విక్షన్స్ పెరిగింది. లోక్ అదాలత్ లో ప్రత్యేకంగా చాలా ఎక్కువ సంఖ్యలో కేసెస్ ని ఏవైతే పీటీ కేసు నుండి లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసుకునే కేసెస్ ఉంటాయో ఆ కాంప్రమైజ్ కేసెస్ లో కూడా 92,000 రికార్డ్ స్థాయిలో వీటిని తగ్గించడం జరిగింది. దీనివల్ల పోలీస్ శాఖ మీద, అదేవిధంగా జ్యుడిషియరీ మీద కూడా చాలా భారం తగ్గుతుంది. నెక్స్ట్, ఫోరెన్సిక్ విభాగాన్ని అండర్ న్యూ క్రిమినల్ లాస్ లో, అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా, సీఎం గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఫోరెన్సిక్ శాఖని ప్రతి కేసులో కూడా ఫోరెన్సిక్ వింగ్ ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రతి ఏ సంఘటన జరిగినా సరే, ఏ ఒక కేసు జరిగినా సరే అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజిట్ చేసి కీలకమైన సాక్ష్యాధారాలని సేకరించడం జరుగుతుంది. దాంట్లో ఇంతకు ముందు చాలా ఎక్కువ టైం పట్టేది వాటిని సాక్ష్యాలు సేకరించడానికి, విజిట్ చేయడానికి అన్నింటిలో. కానీ దాన్ని పూర్తిగా 3 రోజుల నుండి 21 రోజుల లోపు తగ్గించడం జరిగింది. అంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం అన్నది. అదేవిధంగా డిటెక్షన్, ఇంతకు ముందు సాక్ష్యాలు సేకరించినా సరే అవి పోలీస్ స్టేషన్ నుండి ఫోరెన్సిక్ వింగ్ పంపించడానికి, ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించడానికి చాలా టైం పట్టేది. అవి అక్కడ చేరుకునేటప్పటికి బ్లడ్ స్టెయిన్స్ కానీ, లేకపోతే డిఎన్ఏ కానీ ఏవి కలెక్ట్ చేసినా సరే అవి చేరుకునేటప్పుడు కొంత టైం పడడం వల్ల ఆ కీలకమైన సాక్ష్యం ఏదైతే ఉంటుందో వాటిని లూజ్ అయిపోవడం జరిగేది. వీళ్ళు ఇక్కడ టెస్ట్ చేసినా సరే అది బ్లడ్ గ్రూప్ రాకపోవడం, డిఎన్ఏ ట్రేస్ చేయకపోవడం జరిగేది. కానీ దాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఇమ్మీడియట్ గా సాక్ష్యం సేకరించడం కూడా అక్కడ స్పాట్ లో ఈ ఫోరెన్సిక్ వ్యాన్స్ ని పంపించి ఫోరెన్సిక్ వింగ్ వాళ్ళే వాటిని సేకరించి ఇమ్మీడియట్ గా ల్యాబ్ కి చేయడం వల్ల బ్లడ్ గ్రూప్ ని 86%, అదేవిధంగా డిఎన్ఏలో 95% శాంపుల్స్ నుండి కలెక్ట్ చేయడానికి ఉపయోగపడింది. దీనివల్ల 70% కన్విక్షన్ రేట్ కూడా ఇంక్రీజ్ అయింది. టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫోరెన్సిక్ 2.0 అనే దాన్ని ఈ చైన్ ఆఫ్ కస్టడీ మెయింటైన్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా 109 క్రైమ్ స్పాట్ వెహికల్స్ ని కూడా డిప్లాయ్ చేశారు. ప్రతి సబ్ డివిజన్ లో కూడా ఒక క్రైమ్ స్పాట్ వెహికల్స్ ని డిప్లాయ్ చేసి అర్బన్ ఏరియాలో అయితే 15 minutes లో రీచ్ అయ్యేటట్టు, రూరల్ ఏరియాలో అయితే 45 minutes లో రీచ్ అయ్యేటట్టు ఇంటిమేషన్ రాగానే ఏపీ పోలీస్ సిటిజన్ సర్వీసెస్, ఏపీ టెక్నికల్ సర్వీసెస్ ఏర్పాటు చేయడం సురక్ష యాప్ అని. దీంట్లో బెటర్ ఫీచర్స్, ఇంతకుముందు ఏపీ పోలీస్ సేవా యాప్ ఉండేది, దాన్ని బెటర్ ఫీచర్స్ తోటి సురక్ష యాప్ కింద తీసుకురావడం జరిగింది. దాన్ని ఫర్దర్ అప్గ్రేడ్ చేస్తూ ఏ రక్ష చాట్ బాట్ ను కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాము. రాబోయే 2-3 రోజుల్లో ఇది జరుగుతుంది. దీంతో సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తోటే వాళ్ళు చాట్ బాట్ ని ఉపయోగించి వారి యొక్క సందేహాలకి సమాధానాలు నివృత్తి చేసుకోవచ్చు. శ్రీకాకుళంలో సంకల్పన్న దాంతో యాంటీ డ్రగ్ అవేర్ సరెండర్ అవడం జరిగింది. ఒక 30 వెపన్స్ ని, అదేవిధంగా ఎక్స్ప్లోజివ్స్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా 18-19 నవంబర్ లో జరిగిన ఆపరేషన్ లో హిడ్మా ఎవరైతే ఉన్నారో, బెటాలియన్ కమాండర్ ఎవరైతే ఉన్నారో మావోయిస్టులకు సంబంధించి చాలా నేరాల్లో ఆయన పాల్పంచుకున్నాడు. చాలా మంది సెక్యూరిటీ ఫోర్సెస్ ని చంపడంలో ఆయన ప్రధాన పాత్ర ఉంది. సో ఆయన, అదేవిధంగా టెక్ శంకర్ అని ఆల్టర్నేట్ సీసీఎం ఎవరైతే ఉన్నారో వీరిని 11 మెంబర్స్ ని మన ప్రాంతంలో న్యూట్రలైజ్ చేయడం జరిగింది. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించిన 50 మంది మావోయిస్టులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
ఇవే కాకుండా ఇతర రాష్ట్రాల్లో అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒడిశా ఇక్కడ కూడా చాలా ఆపరేషన్ జరిగాయి. వాటన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందించిన సమాచారం మేరకు వాళ్ళు సక్సెస్ సాధించడం జరిగింది. నెక్స్ట్ టెర్రరిస్ట్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి, కౌంటర్ టెర్రరిజంకి వచ్చేటప్పటికి కూడా మన దగ్గర పెద్దగా దాని యొక్క ఇది లేకపోయినా, ఓపెన్ గా ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా ఇంటర్నల్ గా ఏవైతే చిన్న చిన్న లోన్ వుల్ఫ్ గా తయారవుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇంటెలిజెన్స్ విభాగం ముందే వాటిని నివారించడంలో చర్యలు తీసుకుంది. దానిలో భాగంగా విజయనగరంలో ఒక పాన్ ఇండియా టెర్రర్ కాన్స్పిరసీ ఏదైతే చేశారో ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం ద్వారా, ఐసిస్ టెర్రర్ గ్రూప్ యొక్క సభ్యులుగా ఉన్న వారిని అరెస్ట్ చేయడం ద్వారా మేజర్ థ్రెట్ ని అవాయిడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్యలో 1998 కోయంబత్తూర్ సీరియల్ బ్లాస్ట్ లో అక్కడ 1999 అబ్స్కాండ్ అయ్యి గత 20 సంవత్సరాలుగా అన్నమయ్య జిల్లాలో షెల్టర్ తీసుకున్న వాళ్ళని గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సత్యసాయి డిస్ట్రిక్ట్ లో జైషే మహమ్మద్ తోటి ఎవరైతే లింక్స్ ఉన్నాయో, అక్కడ ఉన్న జైషే మహమ్మద్ కమాండర్ ఎవరైతే ఉన్నారో వారితో లింక్స్ పెట్టుకున్న వ్యక్తిని కూడా సింగిల్ పర్సన్ ఆయన కూడా గుర్తించి ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎటువంటి స్లీపర్ సెల్స్ ఇటువంటి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని ఇనీషియల్ స్టేజ్ లోనే వాటిని నిర్మూలించడానికి పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ వీటన్నిటి మీద కాకుండా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవడంలో కూడా ఈ సంవత్సరం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. 47 ప్రాజెక్ట్స్ ని, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 11.22 crores పెట్టి 47 ప్రాజెక్ట్స్ ని, పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇతర బిల్డింగ్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 4 ప్రాజెక్ట్స్ 33 crores వర్త్ ప్రాజెక్ట్స్ అది పైప్ లైన్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ రాబోయే కాలంలో ఈ సంవత్సరం నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 years లో ఒక 916 crores ప్రాజెక్ట్స్ ని, 6 ప్రాజెక్ట్స్ ని, మెగా ప్రాజెక్ట్స్ ని కూడా ఎన్విసైజ్ చేయడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే టేకప్ చేసి టైం బౌండ్ మేనర్ లో వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నెక్స్ట్ ముఖ్యంగా పోలీస్ వెల్ఫేర్, ప్రజలందరి వెల్ఫేర్, పోలీస్ చూస్తే పోలీస్ వెల్ఫేర్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఫీల్డ్ లో ఉన్న కానిస్టేబుల్స్ మెన్ వారి యొక్క దృష్టిని పెట్టుకుని వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించాలని ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది డీజీ గారు. దాంట్లో భాగంగానే 53.39 crores పోలీస్ వెల్ఫేర్ కోసం ఈసారి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయడం ఇవ్వడం జరిగింది. క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ 58 crores క్యాష్లెస్ మెడికల్ ఆరోగ్య భద్రత ద్వారా అందించడం జరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ లో 13,000 క్యాష్లెస్ మెడికల్ కేసెస్ ని కవర్ చేయడం జరిగింది. ఆల్ 75,000 పోలీస్ పర్సనల్ కూడా యాన్యువల్ హెల్త్ చెకప్ ని కవర్ చేయడం జరిగింది ఫ్రీగా. 302 హాస్పిటల్స్ ఎంపానల్ చేసుకోవడం జరిగింది. 7.69 crores జీపీఏ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా అందరికీ వీరి పోలీస్ శాఖ తరఫున చెల్లించడం జరిగింది. ఫ్యామిలీస్ విషయానికి వచ్చేటప్పటికి 32.31 crores పోలీస్ శాలరీ ప్యాకేజ్ ని ఎవరైతే 142 మంది పోలీస్ శాఖతో పనిచేస్తూ మరణించారో వారి ఫ్యామిలీస్ కి అందించడం జరిగింది. అదేవిధంగా 12.52 crores ఎక్స్గ్రేషన్ 238 కేసెస్ లో పోలీస్ పిల్లలకి స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చి 4.46 crores 2,172 మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. 2.69 crores డెత్ రిలీఫ్ కింద 313 ఫ్యామిలీస్ ఇవ్వడం జరిగింది. హౌసింగ్, పోలీసు శాఖలో పనిచేస్తున్న వారి యొక్క గృహ నిర్మాణం కోసం 222 crores ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన లోన్ భాగంగా 167 crores ని, ఇంట్రెస్ట్ ఫ్రీ వెల్ఫేర్ లోన్స్ 4.42 crores ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ P&L విభాగం, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఈ సంవత్సరంలో చాలా ప్రాజెక్ట్స్ మీద, మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ లేకపోతే ఇతర టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ వీటన్నిటి మీద, ఉమెన్ సేఫ్టీ, ఫోరెన్సిక్స్, ట్రైనింగ్ వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ మోడర్నైజేషన్ లో 101 కోట్ల ప్రాజెక్ట్స్ ని ఉన్నాయి. శక్తి ఉమెన్ సేఫ్టీ వింగ్ లో సంబంధించి 4.75 crores, ఫోరెన్సిక్ కెపాసిటీ బిల్డింగ్ లో 66 crores. ట్రైనింగ్, ప్రత్యేకంగా మనకి ట్రైనింగ్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చాలా మంది కానిస్టేబుల్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి 26 crores ని ఎక్స్పెండిచర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా కోస్టల్ సెక్యూరిటీ, అదేవిధంగా అస్త్రం, అదేవిధంగా టాక్టికల్ ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని గ్రేహౌన్స్ లో ఉన్న దాని భాగంగా 5.28 crores ని ఈసారి స్పెండ్ చేయాలనుకోవడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విభాగం వచ్చేటప్పటికి పోలీస్ మొబిలిటీని పెంచడానికి ఈ సంవత్సరంలో 500 టీవీఎస్ అపాచీ మోటార్ సైకిల్స్, ఎందుకంటే పెట్రోలింగ్ ని పెంచడానికి గ్రౌండ్ ఫీల్డ్ లెవెల్లో, అదేవిధంగా 40 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ కూడా ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ కోసం ఫీల్డ్ కి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా బొలెరో వెహికల్స్ ని, గ్లామర్ మోటార్ సైకిల్స్ ని కూడా ఈ రిమోట్ ఏరియా అవుట్ రీచ్ ని రీచ్ అవడానికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి సారథి ప్రాజెక్ట్ కింద MOPF కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మోడర్నైజేషన్ ఆఫ్ సెంట్రల్ వర్క్ షాప్ ని,
పేపర్లెస్ వెహికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలని చెప్పి, అదేవిధంగా డ్రైవింగ్ సిమ్యులేటర్స్ ని, అడ్వాన్స్డ్ మెయింటెనెన్స్ టూల్స్ ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరంలో 2026 లో 300 కోట్లు పెట్టి పోలీస్ శాఖ యొక్క మొబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని త్వరలో సక్సెస్ అవుతామని చెప్పి కూడా భావిస్తున్నాం. నెక్స్ట్, ట్రైనింగ్ విషయంకి వస్తే 6,015 మంది SCTPCs ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు, గత కొంతకాలంగా డిలే అవుతూ వస్తున్న ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఈ సంవత్సరం కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో 5,752 మంది ఎవరు ట్రైనింగ్ పిలవడం జరిగింది, ఫిట్ గా ఉన్న వారిని. వీళ్ళందరికీ కూడా ఈ ఇండక్షన్ ట్రైనింగ్, 9 నెలల ఇండక్షన్ ట్రైనింగ్ అనేది ఈ నెల 22వ తారీఖున స్టార్ట్ అయింది. వీరందరినీ కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్ కి ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారి సమక్షంలో స్టార్ట్ అయింది. ఇది ముఖ్యంగా వీళ్ళకి స్టైఫండ్ ఇంతవరకు 4,500 రూపీస్ ఉండేది. దాన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారి రిక్వెస్ట్ మేరకు ఆనరబుల్ సీఎం గారు 12,000 చేయడం జరిగింది. వీరందరికీ కూడా ట్రైనింగ్ కిట్స్, అకాడమీ ఇవ్వడం కూడా జరిగింది. ట్రైనింగ్ లో భాగంగా మొత్తం పోలీస్ సిబ్బంది యొక్క కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ బిల్డింగ్ చేసుకోవడానికి వివిధ యూనివర్సిటీలతో JNTU, NTR హెల్త్ యూనివర్సిటీ, అదేవిధంగా నేషనల్ లా యూనివర్సిటీ, వీరందరితో కూడా MOU చేసుకోవడం జరిగింది. తద్వారా ఆ యూనివర్సిటీకి ఉన్న వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పోలీస్ శాఖకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మ్యూచువల్ గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. డిజిటల్ క్లాస్, ఇంతకుముందు నార్మల్ క్లాస్ రూమ్స్ లో జరిగే ట్రైనింగ్ అతన్ని కూడా టెక్నాలజీని ఉపయోగించి డిజిటల్ క్లాస్ రూమ్స్, ఎవరైనా ఒక ఫ్యాకల్టీ, చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటే సైమల్టేనియస్ గా అందరికీ కూడా ఒకేసారి చేసేటట్టు డిజిటల్ క్లాస్ రూమ్స్, వారి యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్, అప్గ్రేడ్ ఫెసిలిటీస్ తోటి ట్రైనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లేదు ఇంతవరకు. దానికి ప్రయత్నాలు, అది ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాల్లో భాగంగా ముందుగా 94.49 ఏకర్స్ ఏదైతే అగిరిపల్లిలో ఉందో ఆ ల్యాండ్ ని ఐపీ పోలీస్ అకాడమీకి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. దాని త్వరలోనే దాన్ని పూర్తిగా నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్, స్పోర్ట్స్ విషయానికి వస్తే ఈసారి సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ జరిగే సెకండ్ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి పోలీస్ శాఖ ఒక అవకాశం కలిగింది. అమరావతి విట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా పోలీస్ కాంపిటీషన్ ఫస్ట్ జరిగింది, ఇది పోస్ట్ బైఫర్కేషన్. అదేవిధంగా ఈ SDRF వాళ్ళు ఈ కొలాప్సిబుల్ స్ట్రక్చర్ ఏదైతే దాని యొక్క రిప్లేస్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది ఓవరాల్ ఇండియాలో. ఈ సంవత్సరానికి 10 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్, ఒక రన్నర్ ఆఫ్ ట్రోఫీని కూడా సాధించడం జరిగింది. నెక్స్ట్, ఇందాక చెప్పినట్టు రైల్వే పోలీసు NDPS యాక్ట్స్ మీద, ఈ గాంజా మీద కాకుండా ప్రత్యేకంగా రైల్లో జరిగే దొంగతనాలు, అందులో జరిగే నేరాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 87 lakhs మేజర్ థెఫ్ట్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ అస్సాం, జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో మన రైళ్లలో దొంగతనాలు చేస్తున్న వారిని గుర్తించి ఆ గ్యాంగ్స్ ను కూడా అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్స్ ఉపయోగించి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ ను ఉపయోగించి సర్వేలెన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు లేదు ఇది. యాక్చువల్ గా అక్కడ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువగా సంచరిస్తున్నాయి, మహిళలకి భద్రతకి భంగం కలుగుతుందని అక్కడ వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ MSCD హ్యాండ్ హెల్డ్ డివైస్ ద్వారా హ్యాబిచువల్ అఫెండర్స్, వీటి ద్వారా ఏదైతే ఫింగర్ ప్రింట్ డిటెక్షన్ ఉంటుందో దాన్ని డిటెక్ట్ చేసి హ్యాబిచువల్ గా రైల్లో దొంగతనాలు చేసే వాళ్ళని కూడా పెట్రోలింగ్ చేసి పెంచడం జరిగింది. దానివల్ల 49% ప్రాపర్టీ రికవరీ రేట్ పెరిగింది. తర్వాత 269 కేసెస్ NDPS కేసెస్ ను కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 3,187 కేజెస్ గాంజా మిక్స్డ్ చాక్లెట్స్ ని రైల్లో ట్రాన్స్పోర్ట్ చేసిన 398 పర్సన్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైల్వేలో ఎక్కువగా మనకి మైనర్ చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా ఇంటి నుండి పారిపోయిన వాళ్ళు కానీ లేకపోతే తప్పిపోయిన పిల్లలు ఉంటారు. అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చేర్చడంలో 285 మంది మైనర్ చిల్డ్రన్ ని RPF, చైల్డ్ లైన్, అదేవిధంగా బాలిక బచావ్ ఆందోళన ద్వారా వాళ్ళ పేరెంట్స్ దగ్గర చేర్చడం జరిగింది. లైఫ్ ఇంప్రెజన్మెంట్స్ ఒక దాంట్లోని, అదేవిధంగా 10 years రిగరస్ ఇంప్రెజన్మెంట్ 7 కేసెస్ లోని రైల్వే కేసెస్ లో రావడం జరిగింది. నెక్స్ట్, Now I request the DGP sir to speak about the future ready AP police. Thank you, sir. ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ మేము ఒకటి ఈ వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాము, 2 days వర్క్ షాప్.
ఈ అందరు ఐపీఎస్ ఆఫీసర్స్ ఇది ఫస్ట్ టైం ఇది. అంటే ఫ్యూచర్ లో 10 సంవత్సరాల తర్వాత 10 years తర్వాత పోలీసింగ్ ఇట్లా ఉంటది, దానికోసం ఏమేమి చేయాలా. సో ఒక 2 days వర్క్ షాప్ పెడుతున్నాము. దానికి 10 వర్కింగ్ గ్రూప్స్ ఫామ్ చేసాము. దానికి టెక్నాలజీ ఎట్లా ఉండాలా లేకుంటే ఈ ఆర్గనైజేషన్ లో మన పోలీస్ ఆర్గనైజేషన్ లో ఇట్లా దానికి మోల్డ్ చేయగలుగుతాము, ట్రైనింగ్ ఎట్లా ఉండాలా, రిక్రూట్మెంట్ ఎట్లా ఉండాలా, అన్ని అంశం మీద ఒక 2 days వర్క్ షాప్ పెడుతున్నాము జనవరిలో. సో ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇది ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పెడతాము, మీ అందరికి ఇన్వైట్ చేస్తాము మళ్ళీ. సో ఇది ఒక 2 days వర్క్ షాప్ పెడితే మనకి ఐడియా వస్తుంది. అంటే నేషనల్ లెవెల్లో డీజీ కాన్ఫరెన్స్ అవుతుంది, పిఎం గారు వచ్చి హెచ్ఎం గారు వచ్చి మొత్తం వాళ్ళు డిస్కస్ చేస్తారు ఒక 2 days కూర్చొని. సో అదే సేమ్ ప్యాటర్న్ లో మేము కూడా ఇక్కడ అదే సీఎం గారు వచ్చి మనకి మొత్తం గైడ్ చేసుకొని మేము వర్కింగ్ గ్రూప్స్ ఫామ్ చేసుకొని ఇట్లా మనం దానికి ఇట్లా ముందుకు తీసుకెళ్తాము పోలీస్ ఆర్గనైజేషన్. సో జనవరిలో పండుగ తర్వాత మనం వర్క్ షాప్ పెడుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Now the floor is open for the queries. ఇది రిపోర్ట్ అట్లాగా. ఓకే ఓకే రండి. ఇది ఇట్లా కదా దగ్గర రండి. థ్యాంక్ యూ. సో ఓకే తప్ప మీరు మనకి ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి మనకి. అది ఒక అప్పాది లాస్ట్ పెండింగ్ ఉంది, అది కూడా సార్ట్ అవుట్ అయిపోయింది. స్టాఫ్ కానీ మిగతా అసెట్స్ కానీ అప్పాది లాస్ట్ వచ్చేసింది. మనకు హైదరాబాద్ లో ఉన్న పోలీస్ డీజీపీ ఆస్తుల్లో మనకు కూడా కొంత భాగం ఉంది కదా. అవును, వాటికి సంబంధించిన మనకి రావాల్సిన వాటాలు వచ్చాయా? ఇప్పుడు పోలీస్ లో 99% ఎట్లా అంటే యాజ్ ఇట్ ఈస్ వేర్ ఇస్ బేసిస్ లో మొత్తం మంది మనకి వచ్చేసింది. కొన్ని అప్పా మిగిలిపోయింది. అప్పా గ్రే హౌండ్స్ కి సెంటర్ నుంచి వాళ్ళు యాక్ట్ లో ఇచ్చారు. సో ఫండ్స్ ఇచ్చారు. గ్రే హౌండ్స్ సెంటర్ కూడా ల్యాండ్ అలాట్ అయిపోయింది, ఫండ్స్ కూడా అలాట్ చేశారు. సో ఈ సంవత్సరం అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అట్లాగే అప్పాది స్టాఫ్ బైఫర్కేట్ అయిపోయింది, అన్ని వచ్చేసాయి మనకి. సార్ ఇప్పుడు అంటే మనం లాస్ట్ 2 months బ్యాక్ ఏదైతే మన హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో అది మన పోలీసు విక్టరీగా భావిస్తున్నారా లేకపోతే వాళ్ళ ఫెయిల్యూరా? కాదు, విక్టరీ లాస్ ఏముండదు. ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్స్ లో వస్తే విక్టరీ లాస్ మనం అనుకోకూడదు. అట్లా మన ఆర్గనైజేషన్ గా అట్లా మనం పోము. అంటే ఎవరు చట్టంకి వ్యతిరేకంగా పోతారో దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. అది మన ఉద్దేశం. విక్టరీయా లాస్ అది మనకి అది సంబంధం మీద. ఈ పోలీస్ ఆర్గనైజేషన్ ఇస్ దేర్ టు అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా. ఎవరు వైలేట్ చేస్తే దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళు విజయవాడ వరకు ఎలా రాగలిగారు సార్? ఇప్పుడు మీరు హిస్టరీ చూస్తే, అంటే వాళ్ళ హిస్టరీ చూస్తే 2 steps ముందు 1 step బ్యాక్వర్డ్స్. వాళ్ళు ఎప్పుడు లాస్ లో ఉంటారు, వాళ్ళు బ్యాక్ వస్తారు. బ్యాక్ ఇక్కడికి ఏ ఏరియాలో వస్తారు? సేఫ్ ఏరియాస్ వస్తారు. సో విజయవాడలో సేఫ్ ఏరియా అనుకొని షెల్టర్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎవరు రారు అంటే అప్పుడు వచ్చారు. డిజిటల్ లాస్ ఒకటి. డిజిటల్ లాస్ మేము కూడా అనుకున్నాము. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి పాపం. సీనియర్ సిటిజన్స్ కానీ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎంత లాస్ అవుతుంది.
సో దాని మీద అవేర్నెస్ మేము అందరూ కలిసి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాంచ్ చేయాలి. అవేర్నెస్ తప్ప దానికి వేరే మార్గం లేదు. అది ఒకటి. మీ డబ్బు ఒకసారి పోయింది అంటే సిస్టమ్ ఇంత ఫాస్ట్ అయిపోయింది. గ్యాంగ్స్ ఉన్నాయి, చైనాలో గ్యాంగ్స్ ఉన్నాయి. వెంటనే డబ్బు అక్కడికి వెళ్ళిపోతే వెనక రావాలంటే అసలు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. మీ డబ్బు పోయింది అంటే వెంటనే క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి రావాలంటే మరి అసలు వీలవదు. సో దానికి సొల్యూషన్ ఒకటి అవేర్నెస్ క్యాంపెయిన్. రెండోది కొన్ని స్టెప్స్ మనం కూడా తీసుకోవాలా. బ్యాంకింగ్ సెక్టర్ లో కొన్ని స్టెప్స్ తీసుకోవాలా. మ్యూల్ అకౌంట్స్ కానీ వేరే అకౌంట్స్ కానీ దాని మీద మేము కూడా గట్టిగా దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ 26 సైబర్ పోలీస్ స్టేషన్స్ వచ్చినాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సార్ 2025 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయిందని చెప్పేసి అంటా ఉన్నారు. సో దీన్ని అధిగమించేందుకు ఏమైనా యాక్షన్ ప్లాన్ ఏమైనా సిద్ధం చేశారా? ఎలా అధిగమించబోతా ఉన్నారు? అది మేము క్లారిఫికేషన్ కూడా ఇచ్చాము. దాని మీద 36 స్థానాలు పడిపోదు కాదు. అది డాటా ఇంటిగ్రేట్. మనకి సీసీటీఎన్ఎస్ డాటా ఉంది. మనది పాత సిస్టమ్, ఇప్పటి నుంచి కాదు. సీసీటీఎన్ఎస్ కొత్త సిస్టమ్. ఇది మన సిస్టమ్ వచ్చింది మనకి 2001 నుంచి ఈ కాప్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది. మన డాటాకి వాళ్ళ ఎన్సీఆర్బి డాటాకి కంపాటిబిలిటీ లేనప్పుడు వాళ్ళ డాష్ బోర్డ్ లో తప్పు ఉంది. సో ఆ డాష్ బోర్డ్ మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. మీరు ఇప్పుడు మళ్ళీ చూడండి అది. సో మేము వాళ్ళకి రాసాము, మీ డాష్ బోర్డ్ లో తప్పు ఉంది, మీ డాటా సరిగా రిఫ్లెక్ట్ అవ్వలేదు. మరి ఎన్డీపీఎస్ కేసెస్ లో మెయిన్ ఛాలెంజెస్ సైబర్ క్రైమ్ ఒకటి, క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఇంకా తగ్గాల. నంబర్ 3 ఈ గాంజా కల్టివేషన్ 0లో వచ్చింది స్టేట్ లో. ట్రాన్స్పోర్టేషన్ మిగతా స్టేట్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇస్ స్టిల్ ఏ ఛాలెంజ్. సో వన్ క్వశ్చన్ సార్, టూరిస్ట్ శ్రీశైలం వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉమెన్ కి సేఫ్ లేదు అని చెప్పిన పరిస్థితి ఇండివిజువల్ కేసెస్ ఉండొచ్చు. నేను దానికి మీ వ్యతిరేకంగా ఇండివిజువల్ కేసెస్ ఎవరు కంప్లైంట్ చేయొచ్చు. దాంట్లో అది ప్రాబ్లం. అది దానికి జనరలైజ్ చేయడం అది మంచిది కాదు. ఇప్పుడు ఇండివిజువల్ గా ప్రాబ్లం ఉండొచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండొచ్చు. నేను అది చెప్పడం లేదు. ఇప్పుడు తిరుమలలో లక్షల మంది వెళ్తారు, లక్షల మంది అంటారు. వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ మన అది జనరల్ గా చేయకూడదు. ఇండివిజువల్ గా తప్పకుండా ఎవరికి ఇబ్బంది ఉండవచ్చు. మన దగ్గర వస్తే తప్పకుండా దానికి సమాధానం ఇస్తాము. సో వన్ క్వశ్చన్ సార్, No, let's not put individuals. See, when we talk about systems, okay, there are two things. Any situation, you should think in terms of system, whether system worked well or not worked. There are too many. Police is just one actor in the entire system, entire setup. There are too many other players also in this setup. Yes, there was some fault, that's why it has happened. There was some fault, that's why it has happened. And we have taken the corrective action also. సో ఇది సిస్టమిక్ దానికి ఇండివిజువల్ దానికి పోకూడదు. దానికి డిస్టింక్షన్ మెయింటైన్ చేయాలా. ఇప్పుడు నేను సిస్టమ్ లో పని చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎ సిస్టమ్, ఐ కెన్ కమిట్ ఎ మిస్టేక్. ఆఫ్టర్ ఆల్ ఆఫ్ us are human beings. Anybody can commit a mistake. So that should not be told as a system that police has failed. That individual officer may have failed, yes. Sir, in this NDPS cases, sir, about 9,000 accused were arrested now, sir. Many of them were from neighboring states, sir. They were transported. Yes. Very less from AP. You can give explanation on that? Yeah. ఇది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఏం చేసామంటే ఇంకా బోత్ బ్యాక్వర్డ్ లింక్ అండ్ ఫార్వర్డ్ లింక్. ప్రతి కేసులో కూడా గతంలో మనకి కేవలం పట్టుకున్న వాళ్ళతో ఆగిపోయింది దర్యాప్తు. ఈసారి ఏం చేసామంటే బ్యాక్వర్డ్ లింక్ అంటే ఇంకా ఒరిస్సా నుంచి వస్తుందా, ఇంకెక్కడి నుంచి వస్తుంది. ఫార్వర్డ్ లింక్ అది తమిళనాడు వెళ్తుందా, రాజస్థాన్ వెళ్తుందా, యూపీ వెళ్తుందా, ఇట్లా బోత్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మేము వేరే రాష్ట్రాల వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా నేను
మనకి ఏఎన్టీఎఫ్ తమిళనాడు ఐజీ గారితో మాట్లాడడం జరిగింది. ప్రత్యేకంగా మేము ఈ మధ్యకాలంలోని కొన్ని కేసులు డిటెక్ట్ చేయడం, వాటికి సంబంధించిన అంశాలు కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక బిగ్గెస్ట్ నెట్వర్క్ మనకి ఏఎస్ఆర్ జిల్లాలో మొత్తం సుమారుగా 12 రాష్ట్రాల నుంచి సుమారుగా 343 మంది వివిధ రకాల పనులు చేస్తూ చాలా ఇంటీరియర్ లో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళ మీద ఈగల్ సర్వీలెన్స్ లో మాకు చాలా ప్రత్యేకమైన అంశాలు మనకు బయటపడ్డాయి. వాటికి సంబంధించి కూడా ఆ 12 రాష్ట్రాల ఏఎన్టీఎఫ్ కూడా మేము లెటర్లు రాస్తున్నాం, వాళ్ళతో అనుసంధానం చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ. అదేవిధంగా రాజస్థాన్ సంబంధించిన పెద్ద గ్యాంగ్ కూడా మేము బ్రేక్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫార్వర్డ్ లింక్స్, బ్యాక్వర్డ్ లింక్స్ కాకినాడలోని కేసు రిజిస్టర్ అయింది జగ్గైపేట పోలీస్ స్టేషన్లో. రాజస్థాన్ కూడా పంపించడం జరిగింది. సో ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల, అదేవిధంగా ఇందాక మీకు ప్రెజెంటేషన్ లో చెప్పిన విధంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని బలోపేతం చేశాం. సుమారుగా 10,000 మంది పోలీస్ పర్సనల్ కి ప్రత్యేకమైన ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇంకా మాకు ప్రతి అంశంలో కూడా హైకోర్టులో కానీ లోకల్ కోర్ట్స్ లో కానీ ఎక్కడైనా సరే కోర్టులో మన కేసు పోయినప్పుడు ఎందుకు కేసు కన్విక్షన్ అయ్యింది, ఎందుకు అవ్వలేదు, ప్రత్యేకంగా స్టడీ చేసి అవన్నీ కూడా మేము ఐఓస్ చెప్పడం జరుగుతుంది. దీనివల్ల కన్విక్షన్ రేట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో భవిష్యత్తులో కూడా అందరూ ఏఎన్టీఎఫ్స్ తో, మన ఇతర రాష్ట్రాల ఏఎన్టీఎఫ్స్ తో ప్రత్యేకంగా మేము వర్చువల్ కాన్ఫరెన్స్లు అన్ని పెడుతున్నాం. వాళ్ళతో అనుసంధానం చేయడం వల్ల వీఆర్ గెటింగ్ బెటర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. This is with regarding to ganja, but what about MDMA and other drugs, sir? synthetic MDMA and other drugs which have links to Bengaluru, Chennai and other states. ఇది 2 రకాల అంశాలు. మనకి ఆంధ్రప్రదేశ్ కి గంజాయి ఒక 30 అయితే ఉంటాయి, ఇంకా దానికి పూర్తిగా జీరో కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలతో మేము కోఆర్డినేట్ చేస్తున్నాం. అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్, రాష్ట్రంలో జరిగిన అన్ని సింథటిక్ డ్రగ్స్ కేసులు ప్రత్యేకంగా మేము దాని మీద దృష్టి పెట్టాం. బ్యాక్వర్డ్ లింక్స్, ఫార్వర్డ్ లింక్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. MDMA, LSD, కొకైన్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ క్వాంటిటీ అండ్ కమర్షియల్ క్వాంటిటీ 10 grams, 15 grams ఈ గ్రామ్స్ లోనే మేము పట్టుకోవడం జరిగింది. వీటి మీద దృష్టి పెట్టి బెంగళూరు కూడా టీమ్స్ పంపిస్తున్నాం. ఈ వారం కూడా కొన్ని టీమ్స్ బెంగళూరు వెళ్ళి, సో ఆ టీమ్స్ లో కూడా మేము ప్రత్యేకంగా వాటిని కూడా తీసుకుని వాటి ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో, సో ఈగల్ ప్రధానమైన ఉద్దేశం నెట్వర్క్స్ బ్రేక్ చేయడం. ఈ సంవత్సరం కూడా మేము నెట్వర్క్స్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా నెట్వర్క్స్ వివరాలు కూడా మేము చాలా డీప్ గా వెళ్తున్నాం. మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం. సార్, ఈ పేకాట క్లబ్లు అనేది ఎక్కువ జరుగుతుంది. నూజివీడులో తెలంగాణ నుండి కూడా వచ్చి ఇక్కడ ఆడితే పట్టుకున్నాం మనం. అలా చూస్తాం. లో రేడ్ చేశారు. ఈ ప్యాకెట్ క్లబ్స్ ఇక్కడ ఉన్నాయి. నేను అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము, ఎవరు చట్ట వ్యతిరేకంగా క్లబ్స్ ఆపరేట్ చేస్తున్నారు, ఈ ప్యాకెట్స్ ఆడుతున్నారు, డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాము, గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. పీడీ యాక్ట్ వరకు పోతాము. ఇక్కడ కాగము, మామూలు గేమింగ్ కేసెస్ ఇది కాదు, పీడీ యాక్ట్ వరకు పోతాము. అదే పర్మిషన్ హైకోర్టు ఆర్డర్స్ ఉండొచ్చు. నేను హైకోర్టు ఆర్డర్స్ కి తప్పు పడడం లేదు. హైకోర్టు ఆర్డర్స్ ఏమా లీగల్ యాక్టివిటీ. హైకోర్టు ఆర్డర్లు ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీ గురించి రాయలేదు కదా. అంటే లీగల్ యాక్టివిటీ, కల్చరల్ యాక్టివిటీ చేయొచ్చు. ప్యాకార్డ్ కల్చరల్ యాక్టివిటీ కాదు కదా. Pardon? Terrorists in what category you are asking? Yeah, we have picked up 2 people, Annamaya. Yeah. So basically, I think 1, 2, 3, 4 we have arrested, and we have shared information about others with other states and with national agencies. Sir, on 31st, Visakhapatnam Yes, definitely. So see, basically it's journal alert we are maintaining. In fact, for the new year also we have given directions to maintain a journal alert in all over Andhra Pradesh. Okay. అంటే ఒకటి నేరం ఇది అంటే ఇప్పుడు 2 అంశాలు. ఒకటి, ఒక టార్గెట్ మేము ఎవరికి ఇవ్వలేదు. మీరు ఈ నేరం ఇది ఎంత తగ్గాల ఎవరికి టార్గెట్ ఇవ్వలేదు. అది మీరు మనం మైండ్ లో పెట్టుకోవాలా. రెండోది, మీకు
పాత క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకుంటే, రౌడీస్ మీద యాక్షన్ తీసుకుంటే ఆటోమేటికల్ గా జనరల్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటే నేరాలు తగ్గుతాయి. అది ఇది జనరల్ ట్రెండ్. 5%, 7% జనరల్ ట్రెండ్ అది. అంటే వాళ్ళ మీద ఫోకస్ పెడితే ఎవరికి టార్గెట్ ఇవ్వలేదు, మేము టార్గెట్ ఏం పెట్టము. A number of the CID cases are pending. అవును తీసుకుంటాము. ఇప్పుడు యాక్చువల్ గా శక్తి టీమ్స్ 164 శక్తి టీమ్స్ ఉన్నాయి. దానికి ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిక్ట్స్ కి మళ్ళీ డ్రోన్స్ కొంటున్నాము. దానికి టెక్నాలజీ ఇంకా కావాలా, ఇంకా పెట్రోలింగ్ వెహికల్స్ యాడ్ చేస్తాము. డెఫినెట్ గా మన రెస్పాన్స్ టైం ఇప్పుడు 8 to 10 minutes ఉంది. దానికి కొంచెం తగ్గడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం. So one question, sir. Thank you all. పొలిటికల్ క్రైమ్స్ అలాగే అప్కమింగ్ ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ దీని మీద ఎలాంటి మేము అనలైజ్ చేయలేదండి పొలిటికల్ క్రైమ్స్. So one question, sir. We are law and order agency. We don't go into political questions. Thank you all. I request all the media members to join for lunch at Vanabhojanasala. Thank you very much. Sir, one question, sir. One last question, please. Yeah. So, does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines in DK Basu versus West We don't Bengal? have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Okay, sir.